నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందా? కాపు రిజర్వేషన్లు ఐక్యత కోసం దశాబ్దాల పాటు ఒంటరి పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం గారి నిష్క్రమణ తర్వాత కాపుల గొంతుకగా నిలిచే ఆ స్థాయి దార్శనిక నేత ఎవరు? ఓటు బ్యాంకుగా ఏపీ పాలిటిక్స్ లో కింగ్ మేకర్లుగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు నేరుగా కింగ్ పీఠం పైనే కన్నేసిందా? ముద్రగడ లేని లోటును భర్తీ చేస్తూ ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాల వేదికగా కొత్త నాయకత్వం ఉద్భవించబోతుందా? విజయవాడలో త్వరలో జరగబోయే కాపుల భారీ ఆత్మీయ సమ్మేళనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? రాజ్యాధికారం వైపు వేస్తున్న పక్కా పొలిటికల్ వ్యూహమా? ఏపీ రాజకీయాలు కాపు నేతల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే కుల సమీకరణాలు, సామాజిక వర్గాల ఐక్యత. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గం అడుగులు ఎప్పుడు స్టేట్ పాలిటిక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ బెజవాడ గడ్డ వేదికగా కాపు ఐక్య వేదిక మరియు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు భారీ సమావేశానికి సమాయుత్తమవుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. రాష్ట్రంలో సుమారు 25% పైగా ఉన్న కాపు సామాజిక వర్గం ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా ఉంటూ వస్తుంది. అయితే కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిమితం కాకుండా రాజ్యాధికారంలో మరియు విధాన నిర్ణయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక పాత్ర ఉండాలని కాపు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ వేదికగా ఏర్పాటు చేయబోయే ఈ ప్రతినిధుల సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు ప్రజా ప్రతినిధులు, జేఏసీ నాయకులు మరియు సంఘాల నాయకులను ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గత ప్రభుత్వాల్లో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత పాలనలో కాపు సంక్షేమం మరియు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. కాపు ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ఉమ్మడి కృష్ణా గోదావరి జిల్లాలే ప్రధాన కేంద్రాలు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వేరువేరు రాజకీయ పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ కాపుల హక్కులు, రక్షణ మరియు ఐక్యత విషయానికి వచ్చేసరికి వారంతా ఒకే వేదికపైకి రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ సరిహద్దులను దాటి సామాజిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ భేటీ జరగబోతుందనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు కార్పొరేషన్ నిధులు మరియు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం వంటి అంశాలపై ఒత్తిడి తీసుకురావడమే ఈ ఆత్మీయ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. విజయవాడలో కాపుల భేటీ అంటేనే అమరావతి నుంచి ఢిల్లీ దాకా రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార కూటమి మరియు విపక్ష పార్టీలు ఈ సమావేశాన్ని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు, ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు అనే విషయాలపై అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాల్లో వస్తున్న ఈ చైతన్యం రాజకీయ సమీకరణాలను ఎటువైపు తిప్పుతుందో అనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. విజయవాడ సమావేశం అనంతరం కాపు జేఏసీ మరియు ప్రతినిధులు జిల్లాల వారీగా పర్యటనలు చేయడం, సభలు నిర్వహించడం వంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల సంక్షేమం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట ఆర్థికంగా, చట్టపరంగా అండగా నిలవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ కేవలం ఒక సమావేశంగా మాత్రమే ఆగిపోతుందా, లేక రాబోయే రోజుల్లో ఒక బలమైన సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా విజయవాడ వేదికగా త్వరలో జరగనున్న ఈ కాపుల సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కాకరేపుతోంది. సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.